మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 7th డివిజన్ కార్పొరేటర్ జయలక్ష్మి నేను. అమ్మ అంజలిదేవి, అనుషారెడ్డి మీరిద్దరు నిన్న మా ఎమ్మెల్యేని గురించి మాట్లాడడము మీకు అర్హత లేదు. కానీ ఈరోజు మా ఎమ్మెల్యే కండ్లు లేదని మీరు నిన్న ప్రెస్ మీట్లో చెప్పింది చాలా తప్పు. మా ఎమ్మెల్యే కండ్లు ఉంది కాబట్టి ఈరోజు ఈ చిత్తూరులో ఇంత డెవలప్మెంటు వెలుగు మెరుస్తూ ఉంది. కానీ ఎమ్మెల్యేగా రాకముందే ఆయన మన చిత్తూరులో అడుగు పెట్టినప్పుడే ఎమ్మెల్యే ఎంత ప్రకాశంగా ఇక్కడికి వచ్చి మనకు ఇంత అభివృద్ధి కార్యక్రమాలని ముందుగానే మనకు చేపించారనేసి అభిమానంతో ఎన్నో వేల మెజార్టీతో మన ఎమ్మెల్యేని ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి ఎమ్మెల్యే ఈ ఒక్క సంవత్సరంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలని తట్టుకోలేక నీకు కండ్లు లేదు, నువ్వు కండ్లు మూసుకొని ఉండావు. నువ్వు కన్నుండుంటే ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలంతా కూడా నీకు తెలుసును. కానీ మా ఎమ్మెల్యే చేసింది 50 వార్డులో ఎన్ని బోర్లు వేశారు, ఎంతమందికి ఎన్ని సీసీ రోడ్లు వేశారు, అవంతా కూడా నీకు గుర్తుకు రాలేదా? మీ వైసీపీ ప్రభుత్వంలో 19 నుండి 24 వరకు మీ ఒక్క వర్క్ అయినా కూడా ఒక్క పని అయినా కూడా మీరు చూపించినారనేది కూడా మా ముందుకు తీసుకొని రండి. నీకు దమ్ము ధైర్యం ఉంటే నిన్న మీరు ప్రెస్ మీట్లో పెట్టి మా జగన్మోహన్ గారిని, మా ఎమ్మెల్యే గారిని మీరు మాట్లాడడము చాలా తప్పు. మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఇటువంటి మాటలు మాట్లాడడము మీకు సరికాదు. మీరు కూడా నా వంటి మహిళలు కాబట్టి నా వార్డులో మీ ప్రభుత్వంలో చేసిన అరాజకాలు ఆశ్చర్యాలు ఎంత ఉందనేసి నేను ఈరోజు వివరించగలను. అమ్మ అంజలి రెడ్డి, నువ్వు చెప్పినావే ఈ మాదిరి ఈ పట్టాలంతా ఇది చేశారు అట్లనేసి, నేను ఒక మహిళగా ఉండి ఒక కార్పొరేటర్ జగనన్న భూమి పూజకి నన్ను పిలిస్తే నేను అక్కడికి వెళ్ళాను. సచివాలయం వాళ్ళు వచ్చి నన్ను ఒక కార్పొరేటర్గా మీరు రావాలి, ప్రోటోకాల్ పాటించాలంటే నేను ఆడికి పోయాను. ఆ అడవిలో 100 మంది వైసీపీ కార్యకర్తలు ఉంటే నేను ఒక్కదాన్ని ఆడదాన్ని నేను ఆడ పోయి ఉంటే, నువ్వు టీడీపీ కార్పొరేటర్ నువ్వు ఎందుకు వచ్చావు వీడికి, ఇది మా ప్రభుత్వం మేము చేసుకుంటాము, నువ్వు రాకూడదనేసి నన్ను అడ్డగించి అక్కడ భయాందోళనకి నన్ను గురి చేశారు. అప్పుడు నేను నా భర్తకు ఫోన్ చేసి ఈ విధంగా జరిగింది అని పిలిస్తే, మా భర్త డ్యూటీ నుంచి వచ్చిన దానికి సయ్యద్ బాషా, బాలాజీ ఇద్దరు కలిసి ఆయన మీద లేనిపోని నిందలు వేసి సీఎం క్యాబ్ వరకు, ఆ రోజు కలెక్టర్ వరకు కూడా అందరికీ కూడా అర్జీలు ఇచ్చి ఆయన్ని సస్పెండ్ చేయాలా, ఆయన కార్పొరేటర్ ఆయన డ్యూటీ చేయడం లేదు, కార్పొరేటర్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు అనేసి ఆయన్ని ఇది చేస్తే ఆ రోజు ప్రోటోకాల్ మీరు పాటించలేదు. కానీ ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఈ 50 వార్డులో ఆ రోజు మేము ముగ్గురే గెలిచింది టీడీపీ వాళ్ళము. ఆ ముగ్గురులో ఈరోజు ఎంతమంది మా ఎమ్మెల్యేతో వచ్చినారనేది ఈ చిత్తూరు ప్రజలందరికీ కూడా తెలుసు. మా వార్డులో ఉండే కబ్జాలు, వైసీపీలో చేసిన అరాచకాలు మీకు తెలుసా? ఎవరెవరు బాలాజీ ఎంత కబ్జాలు చేస్తున్నాడని మీకు తెలుసా? ఈ జగనన్న పట్టాలు ఇచ్చినప్పుడు ఒక్కొక్క ఇంటికి 10 పట్టాలు 5 పట్టాలు పెట్టుకొని ఉండారు. మీరు ఒకసారి రండి, నేను నిరూపిస్తాను. అదే భాష పెట్టుకొని ఉండాడు, అంజలిదేవి పెట్టుకొని ఉండాది. మీరు ఎక్కడెక్కడ బోడిగుట్ల కబ్జాలు చేస్తుండారు, మీరు ఎక్కడెక్కడ చేస్తుండారు అనేసి మా దగ్గర ఆధారం ఉండాలని మేము చూపిస్తాము. మేము కబ్జాలు చేసాము అట్లనేసి మీరు అంటున్నారే, మీరు ఒక్కసారి రండి, మేము మీరు ఎంక్వైరీకి రండి, మీరు ఎన్నెన్ని చేస్తుండారనేది మేము మీకు చెప్తాము. కానీ నిందలు వేసి మా పార్టీని, మా కూటమి ప్రభుత్వాన్ని మీరు నిందించడం చాలా మాకు బాధాకరంగా ఉంది. మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. కూటమి ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనేసి పథకం పెట్టి అమలులో ఆయన చేసిన 1 సంవత్సరానికి ఆ సూపర్ 6 పథకాన్ని ఎంతగా జరిగింది, ఆంధ్రప్రదేశ్ ఒక చరిత్రలో నిలబడింది. అందరికీ నమస్కారం. ఈరోజు 11వ వార్డు డివిజన్లో ఉండే వార్డు ప్రెసిడెంట్, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ అందరూ కలిసి ఈ ప్రెస్ మీట్కి వచ్చినాము. ఎందుకంటే నిన్న వైసీపీ వాళ్ళు మా వార్డులు వచ్చి ఇంటి పట్టాలు, వైసీపీ ఇచ్చిన ఇంటి పట్టాలని కబ్జా చేసినారని ఆరోపణలు చేశారు. దానికి వివరణ క్లారిటీగా నేను చెప్తా ఉన్నాను. కబ్జా అనేది ఏమిటి? ఒకరి సొమ్ముని కబ్జా చేస్తేనే కబ్జా అనేది. మా భూమిని మేము 1978లో మా నాన్నగారు అక్కడ ఉండే 10-20 కుటుంబాలకు పట్టా ఇచ్చినారు. మాది కూడా అక్కడ ల్యాండ్ ఉంది. మా నాన్నగారు అక్కడ పట్టా చేసుకునే దానికి అప్లై చేసినారు. దానికి కావాల్సిన అర్జీ ఇక్కడ ఉంది చూడండి. ఎంఆర్ఓ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ ఇచ్చినారు. ఆ రోజు నుంచి పోరాడుతూ ఉన్నాము.
మా నాన్నగారికి పట్టా రావడం లేదు. ఆ రోజు నుంచి మా భూమి మాతోనే ఉంది, మా ఎంజాయ్మెంట్లో ఉంది. మా తమ్ముడు అప్పుడు అక్కడ పంటలు వేస్తూ ఉన్నారు, మేము ఉద్యోగ రీతిగా బయట ఉన్నాము. మా నాన్నగారు వయసు అయిపోయింది, ఆయన చనిపోయినాడు. రోజు ఇదే ఆరణి శ్రీనివాసులు గారు ఎమ్మెల్యే గారు నన్ను పిలిపించి, నువ్వు కండువా వేసుకుంటే నీకు ఆ భూమిని తగ్గిస్తాను, లేకపోతే నేను అందరికీ వైసీపీ అందరికీ పట్టా ఇచ్చేస్తానని బెదిరించడం జరిగింది. ఆ రోజు మేము అందరూ పోయాం, కుటుంబ సభ్యులు అంతమంది పోయినాం మేము ఎమ్మెల్యే దగ్గర. ఆయన ఇవ్వడం లేదు, మీరు కండువా వేసుకుంటేనే మీ భూమి ఇస్తాము, లేకపోతే మేము జగనన్న పట్టాకు మేము అలాట్మెంట్ చేస్తామన్నారు. సరే, మేము మాకు వద్దు అలాట్మెంట్ చేసుకొని వచ్చేసినాము. దానికి కానీ ఆధారాలు ఎవరెవరు మాతో వచ్చినారని దానికి కూడా ఆధారాలు ఉంది. ఆయన ఏం చెప్పినాడో దానికి కూడా ఆధారం ఉంది. ఆ రోజు ఆయన ఏం చేశాడో దానికి సయ్యద్ అనేది బాలాజీ వీళ్ళు ఇద్దరు కలిసి ఈయన కార్పొరేటర్కి ఇది ఉండకూడదని చెప్పేసి, వాళ్ళకి భూమి ఉండకూడదని చెప్పేసి వాళ్ళు దౌర్జన్యంగా అక్కడ ప్రజలకు పట్టా ఇస్తామని చెప్పి నాటడం జరిగింది. అప్పట్లో కలెక్టర్ గారు హరినారాయణ గారు వచ్చి ఈ భూమి ఈ పట్టాకి ఎలిజిబుల్ కాదు, ఇది మింట భూమి అని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. వైసీపీ వాళ్ళు ఇచ్చిన స్కెచ్ ఇది, మ్యాప్ ఇది, లేఅవుట్ ఒకటి మ్యాప్, దాంట్లో ఎక్కడ ఉంది 40 పట్టాలు 50 పట్టాలు ఇచ్చినామని చెప్పినారు కదా, అది ఎవరికి ఇచ్చినారు వాళ్ళు రమ్మని చెప్పండి, కూర్చొని మాట్లాడతాము. మీరు ఈ విధంగా అనావశ్యంగా రాజకీయం చేయొద్దండి. మీరు ఒక్కొక్కరు 10 పట్టాలు కబ్జా చేసుకుని ఉన్నారు, అందరూ అమ్ముకుని ఉన్నారు. చిత్తూరులో ఉండే వాళ్ళకంతా అమ్ముకున్నారు. అక్కడ ఎవరు నివసిస్తూ ఉన్నారు? ఇప్పుడు అడవులు ఎత్తుకుని పోయి మీరు గుట్టలు ఎత్తుకుని పోయి ఇల్లు ఇచ్చినారు. ఆ ఇంట్లో ఎవరు ఉండారు? ఎవరు ఒక్కరని ఒక కుటుంబం ఉందా? ఇప్పుడు 4 బోర్లు 5 బోర్లు గవర్నమెంట్ది చేసుకున్నారు. అంజలిదేవి గారు, సహోదరి అంజలిదేవి గారు చాలా విపరీతంగా మాట్లాడి ఉంటారు. ఏమంటే కబ్జా చేసేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఏదేదో మాట్లాడి ఉంటుంది. సరే, పర్వాలేదు. యాక్ట్రెస్ ఒకటి ఉంటుంది, ఆ యాక్ట్రెస్ పేరు అంజలిదేవి అమ్మ. ఆ అంజలిదేవి ఏమో యాక్ట్రెస్ ఫిలిం షోలు ఎత్తినామంటే డైరెక్టర్ ఏం చెప్తారో కథ టీచింగ్ ఏం చెప్తారో అది నడిచేసి వచ్చేయాల. ఆ మాదిరిగా ఇది లేదు. ఇది ముందుగా ఏం జరిగింది, వెనకాల ఏం జరిగింది, ఈ పక్క ఏం జరిగింది, అదంతా తెలుసుకుని మాట్లాడాల. ఎవరు దీన్ని ఏం చేస్తున్నారు, దానికి ఏమైనా పట్టా ఉండదా? ఒక్క పట్టా 40 పట్టాలు ఇచ్చినారని చెప్పినారు కదా, కబ్జా చేసుకున్నారని చెప్పి. ఒక్క పట్టా ఆ సైట్ 1978లో మా నాన్న నేను పిల్లలు అప్పుడు వచ్చి ఎత్తుకుని పోయి అక్కడ ఊరంతా అక్కడ పట్టుకొని ఉన్నారు. రాళ్ళంతా ఏరిగి క్లీన్ చేసినాము. క్లీన్ చేసి శనిగింజలు జొన్నలు ఉలవలు వేసి అది సంవత్సరం మేము చేసుకుని వస్తూ ఉన్నాము. కొన్ని రోజుల తర్వాత మా వల్ల పరిస్థితి అక్కడ చేసేదేనికి కాలేదు, కొంచెం గ్యాప్ పడింది. అప్పుడు మాకు వసతి లేదు, ఏమి ఇన్కమ్ సోర్స్ లేకుండా అది వదిలేసినాము. వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత మేము వీళ్ళంతా పోయి అక్కడ క్లీన్ చేసి పట్టా ఇచ్చేదానికి రెడీ చేస్తూ ఉన్నారు ప్లాట్ని. అప్పుడు మేము కూడా పోయి అబ్జెక్షన్ చేసినాం మా ల్యాండ్ అని చెప్పి. అప్పుడు వాళ్ళు ఏం చెప్పినారంటే సరే చూస్తాం ఉండండి అని చెప్పి మాట్లాడుతూ ఉండేటప్పుడు ఆ టైంలో ఉండే కలెక్టర్ గారు ఆయన హరి నారాయణ గారు ఆయన వచ్చి మెట్ట పైన వచ్చి గొట్ట పైన ఉండేది వచ్చి మనకు అవసరం లేదు ఇక్కడనే పెట్టుకోండి అట్లని చెప్పేసినాడు. దానికి వాళ్ళు ఏం చెప్పినారంటే మేము వేసేదానికి లేదు కాబట్టి మాకు ఇది అనుకూలంగా చేసేది ఉంటే చేయండి న్యాయంగా అని చెప్పి అడిగితే మా వల్ల కాదు చేస్తే ఇస్తానని చెప్పినారు. దానివల్ల మేము వచ్చేస్తాం. వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ వచ్చి అక్కడ పట్టా ఎవరికి లేదు, ఆ మిట్టలు వచ్చి ఎవరికి పట్టా లేదు.